నేటి రాశి ఫలాలు. కన్యా రాశి వారు ఈరోజు చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయలేరు. అలాగే కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ధనపరమైన ఇబ్బందులు అధికంగా ఎదుర్కొంటారు. ఈరోజు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలన్నీ కూడా నిరుత్సాహాన్ని మిగులుస్తాయి. ఇక ఈరోజు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అలాగే ముఖ్యమైన కార్యక్రమాల్లో ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి వాయిదా వేయడం మంచిది, ఎందుకంటే వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తుంది. ఇక అతి వినయం అనేది ఎక్కడ పనికిరాదు. మీ వల్ల కాదు అంటే కాదు అని చెప్పండి. దానివల్ల మీరు ఈ అతి వినయం వలన మీరు నష్టపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మీరు చేసే పనులలో నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు. అతి జాగ్రత్తగా వ్యవహరించడం వలన ఈరోజు మీరు ప్రశాంతంగా గడపవచ్చు. సమస్యాత్మకమైన ఫలితాలే అన్నింట కనిపిస్తున్నవి. స్వయంకృత అపరాధం వల్ల కూడా నష్టం అనేది కలుగుతుంది. దూకుడు వ్యవహారాలకు దూరంగా ఉండండి. ఈ దూకుడుగా వ్యవహరించడం వల్ల కూడా మీకు వచ్చే మంచి అవకాశాలను కూడా మీరు పోగొట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు కూడా బాధించే అవకాశం ఉంది. వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. అలాగే ఈరోజు మీతో కుటుంబ సభ్యులు చాలా విభేదిస్తూ ఉంటారు. అన్నింట అవసరాలు పెరిగి రుణాలు చేయవలసిన అవసరమైతే వస్తుంది. ఇంట బయట ఒత్తిడులు సమస్యలు మీకు చికాకు పరుస్తాయి. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా వేగం తగ్గిపోతాయి. ఇక కొన్ని కోర్టు కేసులు తిరిగి వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు మరింత పనిభారం అనేది పెరిగి సతమతం అవుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు లాభాలను పొందడం అనేది కొంత కష్టమే అని చెప్పవచ్చు. చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులు అయితే ఎవరైతే ఉన్నారో వారికి నిరాశ మిగులుతుంది. ఇక విద్యార్థులు తమ యొక్క అంచనాలు తప్పడం వలన చాలా నిరాశ చెందుతారు. తల్లిదండ్రులు కొంత వీరికి సపోర్ట్ చేయడం అనేది ఈరోజు చెప్పుకోదగ్గ సూచన. ఇక ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి మానసిక ఆందోళన ఉంది కాబట్టి కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి. అలాగే ఈరోజు కన్యా రాశి వారికి అనుకూలమైన రంగులు గులాబీ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 9. ఇక ఈరోజు కన్యా రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.